నమస్కారం అండి, దిస్ ఇస్ #you. AI జనరేటెడ్ వీడియోస్ మన జీవితంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. గట్టిగా ఏడిపిస్తున్నాయి, గట్టిగా నవ్విస్తున్నాయి. కానీ ఒక రకంగా చూసుకుంటే సింహం, పులి ఇలాంటి భయంకరమైన జంతువులు మనకి ఫారెస్ట్ ఏరియా కాకుండా వాటిని దాటి నివాస స్థలాల్లోకి వచ్చి జనాల్ని పీక్కు తింటున్నట్టు, ఆఖరికి వాళ్ళు పడుకున్న సిచ్యువేషన్ వాళ్ళ పైన పడినట్టు, పక్కన ఆఖరికి దుప్పటి కూడా నలిగినట్టు చాలా రియలిస్టిక్గా ఈ వీడియోస్ AI జనరేట్ చేస్తుంది. ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పడం చాలా కష్టం. అలాగే నేను చూసిన 2 వీడియోస్లో ఒక సింహం, ఒక పులి, దాంట్లో ఒక లేడీ, ఒక వ్యక్తి, ఇద్దరు వీడియోస్ చూసి దీంట్లో అబద్ధం ఏంటి నిజం ఏంటి అని చెప్పి నేనే షాక్ అయ్యాను. అసలు ఈరోజు సోషల్ మీడియా అవ్వనండి ప్రతి చోట AI జనరేటెడ్ వీడియోస్ ఫార్వర్డ్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదివరకటి రోజుల్లో AI అంత ప్రాచుర్యం గాంచక ముందు మామూలుగా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఈ దుర్ఘటన కింద చూసేవాళ్ళం. ఒక పులి, చీత లేకపోతే ఇలాంటివి నగరానికి వచ్చినాయి, దాన్ని పట్టుకున్నారు, లేకపోతే ఇళ్ళకి వెళ్ళినాయి, లేకపోతే ఇలా తోసుకొచ్చారు, బయట తోలారు, ఇలాంటి వీడియోస్ చూడడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు రోజుకు ఒక 20-30 వీడియోలు ఇలాగే మనకి ప్రచురణలోకి వచ్చి జనాలందరూ వాటిని చూసి ఇది నిజమేనేమో అనుకుని దాని గురించి బాధించి కింద కమెంట్స్లో కూడా చాలా మంది జనాలు నమ్మేసి ఇలా జరగకుండా ఉండాల్సింది, అతను మేలుకుని ఉండాల్సింది, ఎంత పాపం, ఎంత ఘోరం, అడవులు ఈరోజు నశించడం వల్లే ఇలాంటి మృగాలు బయటకు వచ్చి జనాలు ఇళ్లపైన దాడి చేస్తున్నాయని కూడా చాలా రియలిస్టిక్గా కమెంట్స్ పెడుతున్నారు. జనాలు నమ్మేస్తారు. ఇన్ ద సెన్స్ ఇలాంటి వీడియోస్ రావటం వల్ల జనాలు ఎక్కడ కూడా డౌట్ పట్ల. మనం చూస్తే AI ఎంత దాకా వెళ్ళిపోయిందంటే మనం ఈరోజు కూర్చుని నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగచ్చు, ఇంకా కావాలనుకుంటే ఫేమస్ పర్సన్తో రొమాంటిక్ ఇమేజెస్ దిగచ్చు. అసలు అవి చూస్తే అబద్ధమా నిజమా అని కూడా ఎవరికి అర్థం కాదు. చాలా న్యాచురల్గా ఈ ఇమేజెస్ అన్ని బయట సర్క్యులేట్ అవుతున్న తరుణంలో ఇలా యానిమల్ AI వీడియోస్ అనేవి చాలా దారుణంగా వైరల్ అవుతున్నాయి. దాంట్లో ఒక విపరీతంగా వైరల్ అయిన వీడియో, నా కంటికి వచ్చిన వీడియో, హెవీ సర్క్యులేటెడ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. పడుకోవడం కూడా చాలా నార్మల్గా ప్రతి ఒక్కరు పడుకున్నట్టే ఉంది, రియలిస్టిక్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, CCTV టైమింగ్ కూడా వేస్తారు. ఇక్కడ క్రిస్టల్ ఏది ఇక్కడ మనం నమ్మకుండా ఉండడానికి లేదు. లైట్ కూడా CCTV లైట్ రాత్రిపూట్ల పడే అంత లైట్ వరకే ఇక్కడ ఈ వీడియోలో ఉంటుంది. సింహం ఇక్కడ పక్కన పొలాల్లోంచి దూసుకొస్తున్న విజువల్లా కనిపిస్తుంది. మీరు ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. ఏమంటాం ఈ వీడియోకి? ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ సింహం లాగుతుంటే అతని కాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయి, వెనకమాల పెట్టిన చెప్పులు కూడా చాలా పర్ఫెక్ట్గా, మంచం ఒక పక్కకు ఒరిగిపోవటం దగ్గర నుంచి, సింహం గర్జించడం దగ్గర నుంచి, దూకే స్టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్గా వెళ్తుంది. చూడండి చూడండి, చెప్పులు కూడా. ఇది ఒక సింహం ఒక మనిషి పైన పడి కొరికేసి తీసుకెళ్ళిపోయి పక్కకి తినేసింది అన్న వీడియో. ఒక దీర్ఘ నిద్రలో ఉన్న మనిషి పైన సింహ దాడి. ఇదంతా ఎన్విరాన్మెంట్కి మనం కాజ్ చేస్తున్న హార్మ్ వల్ల క్రూర మృగ జంతువులు బయటకు తిరుగుతూ ఇళ్ల మీద దాడి చేస్తున్నాయని థంబ్నెయిల్స్ పెడుతున్నారు. షాకింగ్ వీడియో, మిలియన్ కొద్ది వ్యూస్. ఏ కంటెంట్కి రాదు ఇంత వ్యూస్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఈ రోజు నడుస్తున్న ట్రెండ్ ఇది. మీకు ఇంకొక దారుణమైన వీడియో చూపిస్తాను. అది చూసిన తర్వాత ఇది AI నిజమైన వీడియోనా అని చెప్పి మీరే షాక్ అవుతారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇప్పుడు చూస్తున్న వీడియోలో మనం చూసుకుంటే ఒక పులి నడుచుకుంటూ వస్తుంది. ఒక లేడీ కరెక్ట్గా మనం చూసుకుంటే ఇక్కడ సాయంకాలం 7:06:43 ఇంత పర్ఫెక్ట్ టైమింగ్తో సహా, ఆఖరికి ఆ లైటింగ్ కూడా చూసారా, ఒక డాన్ లైటింగ్ క్లియర్గా ఇచ్చి ఒక లేడీ ఆవిడ వెయిట్ చేస్తుంది వెజిటేబుల్స్ కొనుక్కుని. చాలా న్యాచురల్ ఇంపాక్ట్లో బయట స్ట్రీట్ లైట్, ఇంటి లైట్, వెహికల్స్ పైన కూడా ఒక డిమ్ లైట్, రోడ్డు పైన నీళ్లు, ఇంత పర్ఫెక్ట్ AI జనరేటెడ్లో ఒక పులి అప్రోచ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆవిడ చూశారు, అది ఆగిపోయింది. చూడండి మనం చూస్తున్నాం ఇక్కడ. ఆవిడ చూడండి, చేతులు పైకెత్తారు, పులి పైకి వెళ్ళింది. అసలు ఎంత క్లియర్గా ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే షాడో కూడా క్రియేట్ అవుతుంది. చూసారా ఇక్కడ నడిచే షాడో, స్ట్రీట్ లైట్ కరెక్ట్గా షాడో పడుతుంది. ఇక్కడ ఆవిడ ఇంటి లైట్కి షాడో, ఆవిడ చేతుల మూమెంట్, ఇక్కడ కింద మూమెంట్, పులి మూమెంట్స్. ఇలాంటి AI జనరేటెడ్ వీడియోస్ విత్ షాడో బయట నడుస్తున్నాయి.
లైట్కి అగెయిన్స్ట్గా షాడో పడ్డం దగ్గర నుంచి మెటిక్యులస్ డీటెయిల్గా వెళ్తున్నారు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి. ఆవిడ చేతులు పైకెత్తినప్పుడు కింద షాడో కూడా పడుతుంది. ఇది చూసి నమ్మకుండా ఎవరైనా ఉంటారా? మనం చూస్తూనే ఉన్నాం కొన్ని ఏఐ వీడియోస్లో పులి సింహాలు లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు అలా చూస్తా నుంచుంటే అది కూడా చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక అడుక్కు తినే అతని దగ్గరికి ఒక పులి వస్తే ఆ పులిని ఆయన కుక్క అనుకుని కొడితే అది వెళ్ళిపోయిందంట. ఇది కూడా ఒక ట్రెండ్ అయిన వీడియో. ఇదంతా కాకుండా ఒక వీధి కుక్క పులిని పులిగా అబ్జర్వ్ చేయకుండా అరిచేస్తే పులి తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయింది. ఇది కూడా ఒక ఏఐ వీడియో. ఇలాంటి ఏఐ వీడియోస్ ఇన్ని జనరేట్ అవడంలో వాస్తవంగా ఎక్కడన్నా క్రూర మృగాలు కనుక నివాస ప్రాంతాలకు ఎంటర్ అయితే నిజాన్ని నిజం కూడా గమనించలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇవి సాధు జంతువుల, పెంపుడు జంతువుల, క్రూర మృగాల, వీటిపై ఇన్ని వీడియోస్ తీసి ఒక వీడియోలోనేమో మామూలుగా పెంపుడు జంతువులాగా చేతులు పైకి పెట్టడం చూసాం, ఇంకో వీడియోలోనేమో కూర్చుని మనిషిని చంపేయటం చూసాం, తినేయటం చూసాం, ఇంకో వీడియోలో చాలా మంది ఫేమస్గా చూసే ఉంటారు కుక్క తరిమి కొట్టింది ఒక పులిని. ఇలాంటి ఇన్ని ఏఐ జనరేటెడ్ కల్పిత వీడియోల్లో ఈరోజు జనాలను చంపేయటం ఒక పైశాచికంగా పెట్టుకుని రియల్ టైం పైన డిస్ప్లే చేస్తూ షాడో ఎఫెక్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ లాజిక్ అనేది ఎక్కడ వాడినా కూడా ఫెయిల్ అవ్వకుండా రియలిస్టిక్గా వీడియోస్ వస్తున్నాయి. ఇలాంటి వీడియోస్కి బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అండ్ ఇది హైయెస్ట్ ట్రెండింగ్ మార్కెట్ దగ్గరకు క్రియేట్ అయింది. మీరందరూ కూడా ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా చూసే ఉంటారు, చాలా షేర్లు కొట్టే ఉంటారు, అయ్యయ్యో ఇలా జరిగింది ఏంటని. ఇలాంటి జనరేట్ అవుతున్న ఏఐ ట్రెండ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.